ఆలయాన్ని చూసారా? ఈరోజు మనం కీసరగుట్ట ఆలయాన్ని దర్శిస్తున్నాం. కీసరగుట్ట ఈసీఐఎల్ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి ఎలా రీచ్ అవ్వాలంటే హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ నుంచి ఈసీఐఎల్‌కు బసెస్ ఉంటాయి. ఈసీఐఎల్ నుంచి కీసరగుట్ట ఆలయాన్ని చేరుకోవచ్చు మనం బసెస్‌లో. అలా మనం ఈరోజు కీసరగుట్ట ఆలయానికి వచ్చేసాం. ఇక్కడ విశేషంగా కార్తీక మాసము, శివరాత్రి వేళల్లో విశేషంగా జనాలు వచ్చి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శివరాత్రి అప్పుడు ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. ఇలా ఈ శివలింగాన్ని దర్శిద్దామని చెప్పేసి ఈరోజు మనం వచ్చాము. ఇక్కడ రామలింగేశ్వర స్వామివారు, భవానీమాత, తర్వాత శివదుర్గా మాతలతో పాటు మనకు దర్శనం ఇవ్వడము, అలాగే మనకు నరసింహస్వామి, తర్వాత రాముల వారి ఉపాలయాలు కూడా ఉండడం విశేషం. ఇక్కడ 101 శివలింగాలు గుడి చుట్టూరా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం. పూర్వం రాముల వారు వనవాసం చేస్తున్నప్పుడు రాముల వారు శివలింగాన్ని స్థాపించుటకు హనుమంతుణ్ణి ఒక శివలింగాన్ని కాశీ నుంచి తీసుకురమ్మని చెప్పారట. రాముల వారు అలా చెప్పగా హనుమంతుడు కాశీకి వెళ్ళి అక్కడ 101 శివలింగాల్లో ఏది తీసుకోవాలో తెలియక అన్నింటినీ తీసుకొని ప్రయాణం అయ్యారంట. ఇంతలో ఋషులు చెప్పినటువంటి ముహూర్తము లేట్ అవుతుందని చెప్పేసి శివుని వరంతో రాముల వారు ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారంట. అలా చేయగా హనుమంతుడు వచ్చి చూసి, అయ్యో నేను తెచ్చిన 101 లింగాలు ఉపయోగపడలేదన్న బాధతో వాటిని తోకతో ఇలా విసిరివేయగా ఈ ప్రాంతంలో గుడి చుట్టూరా పడ్డాయని చెప్పేసి స్థల పురాణం చెప్తుంది. ఆ లింగాలను రాముల వారు ఇలా ప్రతి ప్రజలు కూడా ఉపయోగించుకునే విధంగా కేసరగిరిగా దీన్ని మార్చారు.